హైదరాబాద్ వాసులను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య ట్రాఫిక్. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్నెన్ని ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు కట్టినా పెరుగుతున్న జనాభాతో పాటు ట్రాఫిక్ కష్టాలు కూడా తీరకుండా అలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంలో ఎంత జనాభా పెరిగినా, వాహనాల సంఖ్య ఎక్కువైనా ట్రాఫిక్ కష్టాలు ఎదురవ్వకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ భారీ ప్రాజెక్టుకు నడుం బిగించింది. సుమారు 1090 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నగరంలో ఆయా ట్రాఫిక్ ప్రాంతాల్లో 7 స్టీల్ బ్రిడ్జిలు, మరో 7 అండర్ పాస్లు నిర్మించాలని తలపెట్టింది. కాగా ఈ ప్రాజెక్టుకు 2 ప్యాకేజీలుగా విభజించింది. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ముఖ్యంగా కేబీఆర్ పార్కు చుట్టూ రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతుండటంతో గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని ట్రాఫిక్ సమస్యపై గత కొన్ని నెలలుగా రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ అధికారులతో పలుమార్లు సమీక్షలు నిర్వహించి హెచ్సిటీ ప్రాజెక్టులో భాగంగా ట్రాఫిక్ రద్దీ ఉన్న ప్రాంతాల్లో 7 స్టీల్ బ్రిడ్జిలు, 7 అండర్ పాస్లు నిర్మించాలని నిర్ణయించారు.